నేను లెఫ్ట్ చూస్తాను, నువ్వు రైట్ చూడు. ఏదన్నా టూలెట్ బోర్డ్ కనిపిస్తే చెప్పు, ఆపుదాం. నమస్తే అంకుల్, ఇక్కడ టూలెట్ బోర్డ్ చూసొచ్చాము. ఇక్కడ 2BHK ఏమైనా ఉందా అంకుల్? రండి కూర్చోండి అన్న. ఇల్లు బాగుంది కదా, పైన తీసుకుందా కింద తీసుకున్నా? హలో బాబు, దిగే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి వినండి ముందు. చెప్పండి. రెంట్ ఫస్ట్ గా ఇచ్చేయాలమ్మా. నాకు శాలరీ 3వ తారీఖున వస్తుంది అంకుల్. అదంతా నాకు సంబంధం లేదు. అండ్ ఇంకోటి, పెట్స్ నాట్ అలౌడ్ ఇంట్లో. మీ ఇంట్లో కుక్క ఉన్నట్టుంది. మా ఇంట్లో అలౌడ్, మీ ఇంట్లోనే నాట్ అలౌడ్. అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నాట్ అలౌడ్. మీ ఇంట్లో చుట్టాలు ఉన్నట్టున్నారు. మా ఇంట్లో ఉంటారమ్మా, నీకేం ప్రాబ్లం? మీ ఇంట్లో నాట్ అలౌడ్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, 10 తర్వాత ఇంటి తలుపులు తాళాలు వేసేస్తా. నాది నైట్ షిఫ్ట్ అంకుల్, నేను ఎలా వెళ్ళాలి బయటికి? గోడ దూక్కొని వెళ్ళవా, మాకేం సంబంధం? ఇంతకీ రెంట్ ఎంత? 60,000. డిపాజిట్ 60,000 అంట. రెంట్ ఎంత అంకుల్? రెంటే 60,000, డిపాజిట్ 3 లక్షలు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో దిగిన తర్వాత గోడలకి మేకలు కొట్టకూడదు. ఇదో పెద్ద తాజ్ మహల్, టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? అందుకే రెంట్ కొంపల్లో ఉండకూడదు, 100 రూల్స్ పెడతారు. రీసెంట్ గా నేను ASPL ప్రాపర్టీస్ చూసాను. మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉండే బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అది. ముందే చెప్పొచ్చు కదా, అక్కడే తీసుకునే వాళ్ళం. ఈ గోడ తప్పేది మనకి.